నీ చేతుల ద్వారా కట్టద్దు, నీ కుమారుడి చేతుల ద్వారా నా మందిరాన్ని కట్టు అని దేవదేవుడైనటువంటి దేవుడు ఈ దావీదు యొక్క మనసులో ఉన్నటువంటి మాటను ఆయన క్రోడీకరించాడు. నీ కుటుంబం నుంచే కట్టాలి, కానీ నీవు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అన్నాడు దేవుడు? దావీదుని ఎందుకు కట్టొద్దన్నాడు? ఎందుకంటే క్లియర్గా ఏం చెప్పాడు దేవుడు, నీ చేతులు రక్తముతో తడిచింది. పరిశుద్ధమైనటువంటి మందిరం రక్తముతో చేసినటువంటి చేతులతో కట్టకూడదు. నేను పరిశుద్ధుని, నా మందిరము పరిశుద్ధంగా ఉండాలి కనుక నీవు కట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ మందిరము కట్టేటువంటి నీ చేతులు చాలా శుభ్రంగా ఉండాలి, ఏ పాపము చేయకుండా ఉండాలి అని దావీదు ఆలోచన. ఆయన కట్టకుండా తన కుమారుడికి గొప్ప బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. అటు రీతిగా తర్వాత యెరూషలేము మందిరం అలా రాను 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 ప్రపంచంలో ఇంటికొక చర్చ్ అన్నట్టుగా, వీధికో చర్చ్ అన్నట్టుగా దేవుని మహాకృపను బట్టి సంఘాలు విస్తరిస్తూ, దేవుడు ప్రేమ విస్తరిస్తూ, దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే